अस्सलाम वालेकुम వరహమతుల్లాహి వబరకాతు। ఈ భారతదేశంలో విశ్వ హిందూ పరిషత్ అంటే విశ్వంలోనే హిందువుల పరిషత్ పవిత్రమైన ఆ వ్యవస్థాపకుడు మన అధ్యక్షుడు మా ప్రతాప్ చిన్నాయన్ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మన మిత్రుడు సోదరుడు నీలకంఠప్ప గారికి, అలాగే మన విఠ రమేష్ ఎవరైతే శాశ్వతంగా ఆ సమాధుల దగ్గర ఆడేపోయి పండుకుంటారో దానికి కాటుకాపరిగా పనిచేసే విశాలమైన మనసు ఉండే విఠ రమేష్ గారికి, అలాగే పోలీస్ అంటే డ్యూటీ కాదు అది నా కర్తవ్యం అని భావించి డ్యూటీ చేసే పోలీసు సోదరులకి, పోలీస్ ఆఫీసర్లకి, అలాగే మా గ్లామర్ సిఈ గారికి, శ్రీరామ్ గారికి, చూస్తే ఫిలింలో పని చూసే స్టూడెంట్ లాగా ఉంటారు సార్ మీరు, అలాగే రాజ్యాంగం చదివిన మన 3 టౌన్ సిఈ గారికి, 2 టౌన్ సిఈ గారికి, అలాగే మా అమితాబ్ బచ్చన్ కమిషనర్ గారికి, మా ఎంఆర్ఓ గారికి వందనాలు సార్। సార్ ఇవన్నీ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు కష్టపడి మమ్మల్ని ఒక ప్లాట్ఫామ్ అయితే తెస్తున్నారు కాబట్టి మీ పేరు చెప్పాల్సిందే సార్। సో సార్ బక్రీద్ అంటే ఏమి సార్? త్యాగానికి మారు పేరు బక్రీద్ పండగ సార్। కుర్బానీ అంటే త్యాగము, కుర్బానీ అంటే బలి త్యాగము అని అర్థం సార్। సార్ ఈ పండగ ప్రత్యేక కారణము మా హుజూర్ ఇబ్రాహీం సల్లల్లాహు అలైహి వసల్లం త్యాగ ఫలమే బక్రీద్ పండగ సార్। మానవ జాతిలో తన ప్రాణం కన్నా అతిగా ప్రేమించే వస్తువుని దేవుని మార్గంలో, అల్లాహ్ సుబ్హానహు తాలా మార్గంలో త్యాగం చేసే త్యాగ ఫలమే కుర్బానీ పండగ అని మా ఇస్లాం చెప్తా ఉంది సార్। మా భారతదేశంలో ఎన్నో జంతువులు ఉన్నాయి సార్। మేతనిచ్చే జంతువుని మేము కుర్బానీ ఇస్తాం సార్, కానీ మా హిందూ సోదరులు ఆవుని తన మాతగా భావించి పూజిస్తారు సార్। వాళ్ళ ఆచారాల్ని, వాళ్ళ ఏదైతే వాళ్ళ మనోభావాల్ని మనం గౌరవించిన వాడే నిజమైన ముస్లిం అని ఈ ప్లాట్ఫామ్ ముఖంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను సార్। ఎందుకు చెప్తున్నానంటే ఇతర జంతువుల్ని మేము కుర్బానీ ఇచ్చి మా పండగ చేసుకోవచ్చు సార్। కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది వెజిటేరియన్ ఉంటారు, సో కొంతమంది మానవ జాతిలో నాన్ వెజ్ తింటేనే వాళ్ళకి పొద్దున అవుతుంది। సో మనం అలాంటి జాతిలో పుట్టినాం కాబట్టి మేము వేరే జంతువుల్ని ఇచ్చి మేము పండగ చేసుకోవాలని నా ముస్లిం సోదరుని చెప్తున్నాను। ఖురాన్లో కూడా అల్లాహ్ తాలా చెప్తున్నాడు సార్, ఫిత్నా ఉండే చోట నువ్వు నమాజ్ చేస్తే నీ ఇబాదత్ తీసుకోను అంటే అర్థం ఏమి అంటే, ఫిత్నా అంటే అర్థం ఏమి సార్? లిటిగేషన్ ఉండే చోట అంటే ఫిత్నా ఉండే ఆవుని ఇప్పుడు ఎవరైతే మా హిందూ సోదరులు మాతగా భావిస్తారో, ఆవుని వాళ్ళు పూజిస్తారో, ఆ పవిత్రమైన ఆవుని మనం కుర్బానీ ఇచ్చి వాళ్ళ మనసుని బాధ పెడితే నీ కుర్బానీ కుబూల్ చేయను అన్నాడు దేవుడు ఖురాన్లో। సో సార్ మా ఇస్లాంలో పంది తినడం హరాం ఉంది సార్, కాబట్టి వేరే తినేవాళ్ళు మా ముస్లిం మనోభావాల్ని దెబ్బతీయకుండా వేరే చోట పోయి తింటారు సార్। అలాంటి హిందూ సోదరులకి వాళ్ళకి పాదాభివందనాలు చేస్తారు సార్। నిజమైన హిందూ ఎవరంటే వాడే సార్, ఎందుకంటే ఇతరుల భావాల్ని మనోభావం తీయలేకున్నట్ల దూరం పోయి వాళ్ళు సేవిస్తారు కాబట్టి సార్। మా సోదరుడు ఒక కింద మా బుద్ధారెడ్డి మామ అని ఉన్నాడు సార్, బాబా ఇది ఉమ్రా అంటారు, కొంతమంది హజ్ అంటారు అంటే, ఆ బాబా హజ్ అంటే ఏం సార్, ఉమ్రా అంటే ఏమి సార్? మా భారతదేశంలో దర్గాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి సార్। దర్గాకి ప్రతిదినం మనము ఫాతిహా చేయనీకి పోతే అది ఉమ్రా అంటారు సార్। ఏదైతే మనం పవిత్రమైన గుడికి పోతామో, పూజించేకి పోతామో, డైలీ పోయేదానికి ఉమ్రా అంటాం। ఏ రోజైతే తేరు రోజు పోతామో, ఏ రోజైతే ఉరుసు రోజు పోతామో దానికి హజ్ అంటారు సార్। అంటే మన సౌదీ అరేబియాలో బక్రీద్ రోజే మనం దర్శనం పోతే అది హజ్ యాత్ర అంటాం సార్। మిగతా రోజు 366 డేస్ లో 365 రోజులు మనం ఎప్పుడైనా పోని అది ఉమ్రా అంటాం సార్। సార్ ఏదైతే మనం హలాల్ జంతువుని మనము కుర్బానీ అని ఇస్తామో సార్, దానికి 3 భాగాలు చేస్తాం సార్। చేసి ఒక భాగం ఏదైతే మా హిందూ ముస్లిం దళిత సోదరులు ఉన్నారో వాళ్ళు డబ్బులు పెట్టి మాంసము కొనలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి సార్, వాళ్ళకి నాణ్యమైన ఆహారం ఇవ్వాలని వాళ్ళకు ఒక భాగం పంచుతాము, ఒక భాగము
మా మిత్రులకి మా బంధువులకి పంచుతాం సార్. ఒక భాగము తన కుటుంబంలో తిని మేము పండగ చేసుకుంటాం సార్. సో ఈ పండగ పేరే త్యాగం కాబట్టి మనము మా హిందూ సోదరుల మనోభావాల్ని దెబ్బతీస్తే మా బక్రీద్లో ఏదైతే అల్లా కుబుల్ చేయాలా అది కుబుల్ కాదు అని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసి ఈ సభని ముగిస్తున్నాను సార్. Everybody, you have to bear with me, sir. My Telugu is not that good. So if you can permit me, I'll mix it and talk in almost every possible language. Let me, all three of us, because this must be the first opportunity to have a public audience, wish you a very pleasant, successful, very constructive stay in this particular office, respectively which you are holding it. I think this probably must be a number of years that I am attending the Peace Committee. My hair was not so grey when I started about it. I can urge and tell you that Athoni is definitely 100% peaceful, trouble-free. Yes, there are problems which can be handled. There are problems everywhere. It's not only in Athoni. It can be held by the community, by administration, police, by the opinion leader, and it goes to everybody, all of you, and everybody, the people belonging to the each and every community that has made this possible, a peaceful. The only submission I have, that Athoni, anything that we disturb, whether from A community or B community, we are not doing to harm anybody, but we are doing to harm ourselves. Because of what really happens, any trouble, any mischief, initiated from anybody, ultimately it affects to the entire brand of Athoni, the operation of Athoni, the business of Athoni, the credential of Athoni, credibility of Athoni, and ultimately it leads to complete paralysis of the entire system and processes, including the businesses. And I have been repeatedly telling, you must have been tired of this telling, if anything happens, either is initiated from anybody, nobody will give a doctor to my house in Athoni, because my city and town is a disturbed one. You forget about it, who has it started? Nobody will give a daughter to A community, they will not give a daughter to B, because I will not give my daughter to any city where is a disturbed one. So this is a basic and fundamental responsibility of each one of us to ensure that the whole system is in place. Extend unconditionally support to the people who are taking care of us, looking after administration. As far as the Muslim communities are concerned, I assure you that last time I happened to tell my colleagues and all these elders here, great police officers, we have 100% support from the Muslim community to ensure the law and order is taken to the best of your jurisdiction and judgment. And also we assure that if anything that happens where you require the intervention of elders, we are always available. And I won't take much of your time. And thank you very much for coming all the way and taking care of us. God bless you all. Thank you. ఎవరో కొంతమంది అల్లరిపొక్కులు ఉండొచ్చు, కానీ జనరలీ అందరూ పీస్గా ఉంటారు. అండ్ అన్ని ఫంక్షన్స్ ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకుంటే చేస్తుంటాం. ఒకటి వినాయక చవితికి కూడా ఇలాగనే అందరూ కోఆర్డినేషన్ చేసుకుంటుంటాం. సో అన్ని పండుగలు ఇదే కాదు, బక్రీదే కాదు, రంజాన్ కాదు, దసరా, దీపావళి, అన్ని ఫంక్షన్స్ చక్కగా చేసుకుంటుంటాం. అండ్ అదే కాదు, మా పండుగలకి వాళ్ళు స్వీట్లు ఇస్తుంటారు, మేము వాళ్ళకి ఇస్తుంటాం, వాళ్ళ పండుగకి మేము స్వీట్లు ఇస్తుంటాం. అది జనరల్ ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ చేస్తుంటాం. సో ఈ నా సజెషన్ ఏంటి సార్ అంటే, పండగ రోజు ముందరే పీస్ కమిటీ అని పెట్టుకోన్నట్లా అప్పుడప్పుడు 3 monthsకి ఒకసారి ఇన్ జనరల్ లాగా పెట్టుకుంటే, లేకుంటే చాలా మంది ఫీలింగ్ ఏమవుతారంటే పండుగ వస్తేనే మీకు జ్ఞాపకం వస్తుందా ఈ పీస్ అనేది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇన్ జనరల్ అప్పుడప్పుడు పెట్టుకుంటే ఇట్ విల్ బి గుడ్ అనేది మా సజెషన్. సో అండ్ మన బక్రీద్కైనా మన వినాయక చవితికైనా ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని చేస్తుంటారు.
సో ఓన్లీ థింగ్ ఇస్ ఫ్యూ థింగ్స్ ఈ టైంలో ఆ టైంలో అనేది అఫీషియల్స్ కొంచెం టేక్ కేర్ చేస్తే బాగుంటుంది అనేది మా సజెషన్ సార్. జిల్లా ఎస్పీ గారికి ఆదోని పట్టణ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే సబ్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఆదోని పట్టణం 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ తాలూక్ స్టేషన్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, పీస్ కమిటీ, హిందూ ముస్లిం సోదరులు, మీడియా మిత్రులు, ప్రెస్ రిపోర్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తూ, ఈరోజు అరుణ్ ఎస్పీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం మన పీస్ కమిటీ తరఫున ప్రత్యేకంగా ఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఒకప్పుడున్న పీస్ కమిటీ ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, సబ్ కలెక్టర్ గారు కూడా 1 year బ్యాక్ మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఒకప్పుడున్న పీస్ కమిటీ ఈ రోజుల్లో లేవు. అప్పుడు పీస్ కమిటీ అంటే ఎవరీ 3 months 6 months పెట్టడం జరుగుతుండే. పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, హిందూ ముస్లిం సమస్యలు అయితేనేమి, ఏ సమస్యలు చెప్పడం జరుగుతుండే. మరి ఈ రోజు అలాంటి పీస్ కమిటీలు లేవు. నేను 1980 నుంచి పీస్ కమిటీ మెంబర్గా ఉన్నాను. నేను రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటి, ఆదోని పట్టణంలో ప్రతి ఒక్క హిందూ ముస్లిమ్స్ అన్నదమ్ములాగా మెలుగుతున్నారు. ఒకప్పుడు ఏదో జరిగింది, ఈ రోజుల్లో మాత్రము ప్రతి ఒక్కరూ అన్నదమ్ములుగా మెలుగుతూ ఆదోని శాంతియుతంగా కోరుకుంటున్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారం అంతా కోరుకునేది ఒకటే, ఇంతకుముందు ఎలాగుందో అలాంటి పరిస్థితి పీస్ కమిటీ తేవాలని చెప్పి ఈ సభాముఖంగా మనకి చేసుకుంటున్నా. హిందూ పండుగల్లో హిందూ సంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు, ముస్లిం వాళ్ళు కూడా వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఎవరు ఇక్కడ హిందూ ముస్లిం అర్థం రారు, ఎవరు పండుగలు వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకే ఆదోని పట్టణం ఎప్పటికీ శాంతియుతంగా ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా ఆదోని పట్టణంలో మాత్రం శాంతియుతంగా ఉంటుందని చెప్పి మా అభిప్రాయం. మా జీవన దయవల్ల కూడా ఆదోని ఎప్పుడు శాంతియుతంగా ఉంటుంది, అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అధికారులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నా పేరు దేవశెట్టి ప్రకాష్. నేను ఆదోని ఏపీఎంసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మन आदोनी। ऑनरेबल सब कलेक्टर साहब, ऑनरेबल एसपी साहब, डीएसपी साहब और मेरे बुजुर्ग हाजी अल्ताफ हुसैन साहब और तमाम मेरे हिंदू मुस्लिम भाइयों की खिदमत में मेरा सलाम अर्ज करता हूँ। कबूल फरमाइए। हमारा यहाँ जहाँ जमा होने का मकसद यही है कि जो है आदोनी में शांति बहाल रहे, पीस रहे। तो आने वाले दिनों में जो है 7 तारीख को जो है बकरीद की ईद है। इस ईद में जो है जो मुसलमान साहिब इस्तेताअत है वो कुर्बानी देता है। हर कोई नहीं देता है। जो साहिब इस्तेताअत है, जिस पर कुर्बानी वाजिब है, वही आदमी कुर्बानी देता है। तो हमारे मुसलमान भाइयों से मेरी गुजारिश है कि जो जब भी आप कुर्बानी चाहे बड़े जानवर की दे चाहे छोटे जानवर की दे, खुलेआम सड़कों पर चौराहों पर मत दे, इसलिए कि इसमें किसी हमारे गैर मुसलमानों की दिल आजारी होती है। उसको जो है पर्दे में दे। एहतियात करेंगे जो है जिस वक्त जानवर कुर्बानी देते वक्त जो है सेल्फी वगैरह लेकर जो है वो फेसबुक पर या इंस्टाग्राम पे जो है उसको पोस्ट ना करें, उसको शेयर ना करें, इसलिए कि इससे हमारे गैर मुसलमानों की दिल आजारी होती है। मजहब इस्लाम इस बात की इजाजत नहीं देता कि हमारी वजह से किसी गैर मुसलमान को तकलीफ हो। और जब वो जानवर की जब गिलाजत जब वो निकाली जाती है तो अच्छी तरह जो है डस्टबिन में जो है उसको गार्बेज बैग में पैक करके उसका मुंह बांध कर जो है ले जाकर जो है डस्टबिन में डालें। अगर खुला डालेंगे तो उसको कुत्ते वगैरह खींच के जो है सड़कों पर ले आएंगे। जब जानवर कुर्बानी दें तो जो है अच्छी तरह से उसका खून जो है पानी से बहाए, इसलिए कि उसकी गंदगी किसी गैर मुसलमान के घर तक ना जाए जिससे उसको तकलीफ हो जाए। तो इस बात का खास ख्याल रखें, क्योंकि हमारा इस्लाम पाक इस्लाम, मजहब इस्लाम जो है पाकी पसंद करता है, सफाई पसंद करता है। पाकी हमारा ईमान का एक हिस्सा है। तो हमारे गैर मुसलमान को जो है तकलीफ ना हो, इस बात का खास ख्याल रखें। आपसे गुजारिश की जाती है कि इस बात का खास ख्याल रखें और खुद भी अमल करें और दूसरों को भी जो है इसके अमल की तरकीब दिलाए। मैं दुआ करता हूँ कि अल्लाह ताला हमारे मुल्क में, हमारे आदोनी शहर में अमन और सलामती अता फरमाए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। అదేవిధంగా గౌరవ సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, అదేవిధంగా అధికారులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ బక్రీద్ సందర్భంగా పీస్ కమిటీ సమావేశం పెట్టేందుకు సంతోషిస్తూ, ఏదైతే గోవధ నిషేధ చట్టము ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానము హైకోర్టు ఏదైతే
పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పలు సూచనలు చేస్తూ నోడల్ ఆఫీసర్లను కూడా నియమిస్తూ దాన్ని గత 5 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానము ప్రయత్నం చేస్తూ డివిజన్ల వారికి కూడా నోడల్ ఆఫీసర్లను, జిల్లా వారిగా కూడా నోడల్ ఆఫీసర్లను నియమిస్తూ నోడల్ ఆఫీసర్ల ద్వారా ఈ వధ నిషేధ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. చట్టాలను ఇంప్లిమెంట్ చేసే భాగంలో హిందువుల యొక్క మనోభావాలను ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బతినేయకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి అధికార యంత్రం కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ముస్లిం సోదరులు వాటిని ఎంతో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసులకు ఎంతో సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది కారణంగా హిందువుల యొక్క మనోభావాలు నేటికి దెబ్బతింటూ వస్తున్నటువంటి సందర్భము మనం చేస్తున్నాము. హిందూ మనోభావాలు దెబ్బతినేయకుండా రకరకాల ప్రయత్నాలు అధికారులు చేస్తున్నప్పటికీ కూడా సార్ మా మనోభావాల గురించి సార్ ఓకే. కాబట్టి ఈ యొక్క గోవధ నిషేధ చట్టం ఇంప్లిమెంట్ చేసేందుకు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారని ఆశిస్తూ చెక్ పోస్టులు చాలా దగ్గర పెట్టారు, కానీ ఇంకా వీధుల్లో కొన్ని ఆవులు కూడా వచ్చున్నాయి. గోసంతతి పూర్తిగా గోవధకు గురి కాకుండా చర్యలు చేపడాల్సిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం సార్. ఈ యొక్క సమావేశానికి చేసిన గౌరవ పెద్దలు కర్నూలు జిల్లా ఎస్పీ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, డిఎస్పీ మేడం గారికి, హైదరాబాద్ నుంచి అన్ని స్టేషన్ల సిఐ, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, హిందూ ముస్లిం సోదరులందరికీ కూడా ఈ యొక్క సమావేశం హాజరైన వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, అది కొంతమంది వలన అని చెప్పినటువంటిది మనం అందరం కూడా తెలుసు. అదే అదనుగా భావించి ఆధునిక అభివృద్ధికి ఆటంకం కలిగిన విషయాలను పదే పదే ప్రస్తావించడం మంచిది కాదని చెప్పని నేను తెలియజేస్తున్నాను. అలాగే హిందూ మనోభావాలని ముస్లింలు గౌరవించాలి, ముస్లింల యొక్క మనోభావాలను హిందువులు గౌరవించాలి. సమాజంలో ఒకరిపైన ఒకరు చెప్తున్నాం, అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక అభివృద్ధికి ఇరు వర్గాల వారు అలాగే ఇతర వర్గాల వారు అందరికి కూడా సహకరించాలని చెప్పని, పండుగ వాతావరణం చక్కగా జరగాలని చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చినటువంటి హిందూ మరియు ముస్లిం మత పెద్దలకి, అలాగే మీడియా వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అందరికీ కూడా నా నమస్కారం. సో ముందుగా అందరికీ కూడా రేపు వచ్చే బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. సో ఇప్పుడు అందరూ మాట్లాడారు ఏంటంటే ఆదోని అనేది పీస్ఫుల్ టౌన్, పీస్ఫుల్ సిటీ, దాన్ని అలాగే కొనసాగించడానికి మా సైడ్ నుండి ఏదైతే కోఆపరేషన్ ఇవ్వాలో అదంతా ఇస్తామని చెప్పి రెండు వర్గాలకి చెందిన పెద్దలందరూ కూడా వాళ్ళ కమిట్మెంట్ అనేది ఇక్కడ సభాముఖంగా తెలియచేశారు. సో గతంలో కూడా నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో మనకి వినాయక చవితి ఫెస్టివల్ అయితేనేంటి అప్పుడు పీస్ మీటింగ్స్ ఇలాగే కండక్ట్ చేశాము. అండ్ ఆ ఫెస్టివల్ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా విజయవంతంగా కంప్లీటెడ్. దాని తర్వాత వచ్చిన మిగతా పండుగలు దసరా కానీ రంజాన్ కానీ ఏదైనా సరే ఎలాంటి కమ్యూనల్ ఇష్యూస్ లేకుండా వి డిడ్ ఇట్ ఇన్ అ వెరీ పీస్ఫుల్ మేనర్. సో అలాగే బక్రీద్ కూడా అదే విధంగా జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అండ్ మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు చెప్పినట్టు మున్సిపాలిటీకి సంబంధించి ఏవైతే మెజర్స్ తీసుకోవాలో ఈ పండుగ సందర్భంగా ఎక్స్ట్రా మెజర్స్ వాటన్నిటిని కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఆల్రెడీ మీడియా గ్రూప్స్ లో అది షేర్ చేయడం జరిగింది, ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి నేను కూడా మార్నింగ్ చూశాను. సో మోస్ట్ ఆఫ్ ద మెజర్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ మనకి ఫెస్టివల్ లో ఉన్న ఇచ్చే డిమాండ్స్ కి తగ్గట్టు వీళ్ళు మెజర్స్ తీసుకుంటున్నారు శానిటేషన్ పరంగాను. సో వాటిని అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఫెస్టివల్ సందర్భంగా సో ఈ పెద్దలు ఇక్కడికి వచ్చిన కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు బానే అంటే లైక్ మీరు మంచిగానే మెయింటైన్ అవుతారు. బట్ మనకి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏమిటంటే ఏదైనా చిన్న చిన్న ఘటనలు ఏమైనా అయినా సరే అనుకోనివి అయినా సరే దాన్ని చల్లార్చాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది మీరే తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం
మనకి గతంలో కాకుండా ఇప్పుడు కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి. సోషల్ మీడియా కానీ ఈ వాట్సాప్ కానీ వీటన్నిటి ద్వారా ఏంటంటే మనకి న్యూస్ ఏదైనా అనేది వితౌట్ ఎనీ వెరిఫికేషన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నది. ఆ స్ప్రెడ్ అయిన న్యూస్ కానీ రూమర్స్ కానీ వీటి వల్ల అనవసరంగా టెన్షన్స్ అనేవి రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ హంబ్లీ రిక్వెస్ట్ మీడియా పర్సనల్, మీరు ఏదైనా న్యూస్ కానీ వీడియో కానీ షేర్ చేసినప్పుడు 1-2 సార్లు దాని ఆథెంటిసిటీని వెరిఫై చేసుకుని అది మన ఆదోని వీడియో అయినా లేకపోతే అది ఈ రోజు తీసిందేనా అనేది వెరిఫై చేసుకుని మీరు మీడియా ద్వారా దాన్ని పబ్లిష్ చేయాలని, అండ్ మీ రిపోర్టింగ్ విషయంలో కొంచెము పబ్లిక్ సెన్సిటివిటీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని మీ రిపోర్టింగ్ అన్నది మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. సో ఏదైనా ఇష్యూ ఏమొచ్చినా సరే, ఏదైనా కమ్యూనిటీ పరంగా ఇబ్బంది ఏమొచ్చినా సరే, టు రిజాల్వ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ ఛానల్ అండ్ ఇన్ ఎన్ ఇంపార్షియల్ మేనర్ మేమందరం కూడా ఇక్కడ ఉన్నాము. సో యూ కెన్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. మా నోటీస్ తీసుకొస్తే ఇమీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేయడానికి మేము చేయాల్సినంత చేస్తాము. దయచేసి ఎవ్రీవన్ హ్యాస్ టు కోఆపరేట్ టు లా అండ్ ఆర్డర్. సో కోఆపరేట్ చేస్తూ మీ పద్ధతుల్లో ఇతర వర్గాల వాళ్ళని మనోభావాల్ని గౌరవిస్తూ ఈ పండగని ప్రతి సంవత్సరం లాగే శాంతియుతంగా సంతోషంగా మీ కుటుంబాలు అందరూ జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.